మంచిది ప్రియులరా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగములలోనికి మనము ప్రవేశిస్తూ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ మనం ముందుకెళ్దాం. ఈరోజు మనుషుల హృదయాలలోనికి దేవుడు ఎన్నో సుగుణాలను ఉంచాడు. ఆ సుగుణాలలో ఒక గుణమే సంతృప్తి. కానీ ఈరోజు దేవుని వలన మనము వేటినైతే పొందుకున్నామో వాటిని బట్టి ఈరోజు మనము తృప్తిగా బ్రతకవలసిన జీవితాలు మనవి. కాకపోతే ఈరోజు ఎవరు ఏ విషయంలో తృప్తి పడుతున్నారు చెప్పండి? క్రైస్తవులు అనగానే నీకు కలిగి ఉన్న దానితో నీవు సంతృప్తిగా నీ జీవిత విధానం కొనసాగించాలి. కానీ క్రైస్తవులకు కూడా ఈరోజు మనము గమనించాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సంతృప్తిని కలిగి ఉన్న వారి కంటే సంతృప్తి లేని వారే ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది ఉన్నారు. నేను లోకము గురించి మాట్లాడట్లేదు. క్రైస్తవులలో, నిజమైన క్రైస్తవుల్లో కూడా సంతృప్తి లేని జీవితాలను కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవుల్లో కూడా సంతృప్తి లేని జీవితాలను కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. అవిశ్వాసుల్లో కూడా సంతృప్తి లేని జీవితాన్ని కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఈ శరీర నిర్మాణం యొక్క వ్యవస్థను మనం చూసినప్పుడు ప్రతి కార్యము వెనకల తృప్తిని పెట్టాడు. తృప్తి కలిగి ఉంటుంది శరీరము. చక్కగా తిన్నామనుకోండి, నిజానికి ఈ శరీరం యొక్క గుణం ఏంటంటే ఫుల్గా తింటే సాటిస్ఫై అవుతాం మనం. కాకపోతే ఈ శరీరంలోనికి మరొకటి ప్రవేశించింది. దేవుడు పెట్టిన తృప్తి ఏదైతే ఉన్నదో దాన్ని సాతానుగాడు ఏ రోజో పక్కకు నెట్టేసి మనుషుల యొక్క హృదయాల్లోనికి నిరాశను పంపించాడు. మనుషుల యొక్క హృదయాల్లోనికి నిరుత్సాహం పంపించాడు. అందుకే భోజనాలకు వెళ్ళిన తర్వాత ఏదన్నా పెండ్లిలో కానీ ఫంక్షన్లో కానీ భోజనానికి వెళ్ళామనుకోండి, మనం చాలా ఎక్కువగా తింటాం. ఎంత ఎక్కువగా తింటామంటే ఇక్కడ వరకు తింటాం. తిని లాస్ట్లో ఒక స్వీటో ఐస్ క్రీమో ఉందనుకోండి, 10 నిమిషాలు అటు ఇటు తిరిగి వచ్చి దాన్ని కూడా ఒక పట్టు పట్టేసి అలా ఉంటాం. అదే ఫంక్షన్లో ఒక అరగంట మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోండి, ఆ అరగంట తర్వాత మళ్ళీ కొంచెం కిందకి దిగితే తిన్నది మరలా ఇంకొక లడ్డు వేయడానికి మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ సాయంత్రం వరకు ఉంటే కనుక మితిమీరిన ఆహారాన్ని భుజించడానికి మనిషి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మీరు పిల్లల్ని చూడండి, బాల్యమందు పుట్టిన పిల్లలు మీరు చూడండి, వారికి ఎంత అవసరమో అంతే పాలు వారు తాగుతారు. తర్వాత తాగరు, వాళ్ళు నిద్రపోతారు చక్కగా. వారు మంచి ఫుడ్ తినగలిగే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వారు ఫుడ్ చూడండి, వారు ఎంత తినగలరో అంతే తింటారు. నాకు ఇంకా పెట్టు, అది పెట్టు, ఐస్ క్రీమ్ పెట్టు, టిఫిన్ పెట్టు, చాక్లెట్ ఇవ్వు, ఆ ఫ్రూట్ ఇవ్వు, ఈ బిస్కెట్ ఇవ్వు అని వాళ్ళు అడగరు చూడండి. ఎందుకంటే వారి యొక్క శరీరము తృప్తితో ఉన్న శరీరం అది. ఎప్పుడైతే ఈ పిల్లలుగా ఎదుగుతూ ఉన్నారో కాలక్రమేణా మనుషుల యొక్క ఆలోచన విధానం చూస్తే, మనుషులు ఎప్పుడైతే లోక ప్రపంచంలోనికి ప్రవేశించారో, లోక ప్రపంచంలోనికి ప్రవేశించిన తర్వాత మనుషుల హృదయాల్లోనికి సాతానుగాడు నిరుత్సాహం నాటేశాడు, నిరాశను నాటేశాడు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి కదా, ఎంత తిన్నా ఇంకా తినాలి, ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా ఇంకా మంచి వస్త్రాలు వేసుకోవాలి, ఎంత మంచి ఇల్లు ఉన్నా ఇంకా మంచి ఇల్లు ఉండాలి, ఎంత గొప్ప మంచి పొలం ఉన్నా ఇంకా ఎక్కువ ఎకరాల పొలాలు ఉండాలి, ఎంత గొప్ప జీతం వస్తూ ఉన్నా ఇంకా ఎక్కువ జీతం రావాలి. అంటే మనిషి, మీరు గమనించండి, ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా తృప్తిని పొందడం లేదు. అది తినే తిండి దగ్గర నుంచి, త్రాగే కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి, జ్యూసుల దగ్గర నుంచి, వేసుకునే వస్త్రాలు కానీ, నివాసం ఉండే ఇల్లు కానీ, నడుపుతున్న వాహనము కానీ, ఈ వాహనం చాలే అనుకుంటామా, ఏదో ఒక రోజు కారు కొనుక్కోవాలి. టార్గెట్లు అవే కదా. బండి నడుపుతున్నవాడు టార్గెట్ ఏంటి చెప్పండి? కారు కొనుక్కోవాలి. దీని మీద ఒక సైకిల్ ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళేవాడట, సైకిల్ మీద వెళ్తున్నవాడు చూశాడట, అరే నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎంతకాలం నడిపిస్తావు? శరీరం ఆత్మ మాట్లాడుకుంటున్నాయి, నన్ను ఎంతకాలం నడిపిస్తావు? వాడు చూడు చక్కగా సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడని మాట్లాడుకుంటే ఏదో ఒక రోజు కష్టపడి సైకిల్ని కొనుక్కున్నాడు.
తర్వాత ఈ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే పక్కన 2 వీలర్ వెళ్తూ ఉన్నది, చిన్న స్కూటీ. ఈ సైకిల్ మీద వెళ్తూ ఉన్నప్పుడు స్కూటీ కనబడితే అరే ఎంతసేపు నువ్వు తొక్కితే వెళ్ళడమా, అటు చూడు చక్కగా స్కూటీ మీద వెళ్ళిపోతున్నాడు. ఆ స్కూటీ ఎప్పుడు కొంటామని అడిగిందట ఈ శరీరము. సర్లేని కష్టపడి కింద మీద పడి స్కూటీ కొన్నారు. ఆ స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఒకడు చాలా పెద్ద బండి మీద వెళ్తున్నాడు, ఎన్ఫీల్డ్ మీద, రాయల్ ఎన్ఫీల్డ్ మీద, బుల్లెట్ మీద వెళ్తున్నాడు. అరే ఎప్పుడు ఈ డొక్కు స్కూటీ అయినా అటు చూడు చక్కగా ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్నాడు, పెద్ద బండి మీద వెళ్తున్నాడు, మరి నాకు ఇప్పుడు పెద్ద బండి అన్నదే. సరే పెద్ద బండి వచ్చింది, సమకూర్చుకున్నాడు కష్టపడి. ఈ పెద్ద బండి మీద వెళ్తూ ఉంటే ఒకరోజు వర్షం పడతా ఉన్నది. అరే వర్షం వస్తే తడిచిపోతున్నాము, ఎండ వస్తే ఎండిపోతున్నాము, చలికాలం వస్తే బాగా మంచు పడిపోతుంది, చక్కగా చూడు చక్కగా కార్లు వెళ్తుంటే చిన్న కార్లో ఒక చిన్న కార్ అయినా అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా అని చిన్న కారు కొరకు కోరుకున్నాడట. కష్టపడ్డాడు, ఖచ్చితంగా కారులో చిన్న కారులో వెళ్తున్నాడు. అది చిన్న కారులో వెళ్తూ ఉండగా ఒక పెద్ద కారు వారిని కాస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. సో పెద్ద కారు అని తర్వాత చిన్న కారు నుంచి తర్వాత పెద్ద కారుకి షిఫ్ట్ అయ్యాడు. ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి జర్నీ? కాలినడకన స్టార్ట్ అయ్యి సైకిల్ అన్నాడు, చిన్న బండి అన్నాడు, పెద్ద బండి అన్నాడు, చిన్న కారు అన్నాడు, పెద్ద కారు అన్నాడు. ఆ కారులో వెళ్తూ ఉండగా ఎవరో హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే ఏ రోజు హెలికాప్టర్ ఎక్కాలనుకున్నాడు. తర్వాత అందరూ విమానం వెళ్తూ ఉంటే మనం కూడా లైఫ్లో ఏదో ఒక రోజు విమానం ఎక్కాలనుకున్నాడు. చూసారా, మనుషుల యొక్క ఆలోచన విధానము ఎక్కడ ప్రారంభమయ్యి ఎక్కడికి వెళుతుందో మనం గమనించాలి. ఎక్కడ కూడా తృప్తి లేదు, కలిగిన దానితో మనిషికి సాటిస్ఫై అవ్వడం లేదు. అందుకే పౌలు భక్తుడు మాట్లాడిన మాటను మనము గమనిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనము చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే మీరు ఏదైతే కలిగి ఉన్నారో వాటితో తృప్తి పొంది, వాటిని మీరు తృప్తి కలిగి ఉండి, వాటిని బట్టి మీరు తృప్తి కలిగి ఉండి మీ జీవితాల్లో మీరు చక్కగా మీ జీవిత ప్రయాణం మీరు కొనసాగించినట్లయితే, కలిగి ఉన్న దానితో చక్కగా మీరు హ్యాపీగా సంతోషంగా మీ జీవితాన్ని మీరు కొనసాగించుకుంటే ఈరోజు ఇన్ని ఉరుకు పరుగుల జీవితాలు గడపవలసిన అవసరత ఏమాత్రం కూడా ఉండదు. ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో ఆ ఉద్యోగంలో ఉండి ఎంత జీతం అయితే వస్తుందో అంత జీతంలో ఉండి దేవుణ్ణి స్తుతించే ఆ భాగ్యం మనకుంటే చాలు. ఈరోజు పెద్ద పెద్ద చదువులు ఎందుకు చదువుతారు చెప్పనా? నైట్ డ్యూటీలు చేయడానికి. నైట్ డ్యూటీలు చేయడం వల్ల ఏమి దూరం అయిపోతుంది చెప్పనా? దేవుని సన్నిధి దూరం అయిపోతుంది. దేవుని సన్నిధిలో మన కుటుంబము జీవించడం దూరం అయిపోతుంది. ఆరాధనకి వెళ్ళడం కూడా ఆలస్యం. ఎందుకంటే చెప్పనా, వారమంతా నైట్ డ్యూటీలు చేసి ఆదివారం ఎక్కడ లేస్తారు చెప్పండి? లేవరం. కానీ దేవుడు పెట్టిన డ్యూటీ యొక్క క్రమం చూడండి. ఉదయం డ్యూటీకి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి కుటుంబాన్ని పోషించుకుని, కుటుంబాన్ని సంరక్షించుకుని, తర్వాత కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో, కుటుంబ ఆరాధనలో కొనసాగాలి. అది దేవుడు పెట్టిన సిస్టము. కానీ ఈరోజు మనిషి అధిక జీతమునకు ఆశపడి తనకు వస్తున్న జీతం పట్ల నిరాశను వ్యక్తం చేసి నిరుత్సాహపడిపోతూ ఈ దేశంలో బ్రతుకుతున్న మనం ఈ దేశం వాడు కొరకు పని చేయకుండా, ఈ దేశంలో సంపాదించుకోకుండా ఎవరెవరో దేశాల కొరకు ఈరోజు మనిషి కష్టపడుతున్నాడు. నువ్వు ఆ దేశం కొరకు పని చేయాలనుకుంటే దేవుడు నిన్ను అక్కడ పుట్టించవచ్చుగా. దేవుడు నిన్నెందుకు ఇక్కడ పుట్టించాడు? నువ్వు ఆ దేశంలో ఉన్నవాడికి పని చేయాలంటే అక్కడికి వెళ్ళి పని చేయి. పగలు పని చేయాలి. ధన సంపాదన కొరకు మనుషులుగా మనం ఎప్పుడు పని చేయాలంటే పగలు పని చేయాలి. దేవుడు నిన్నెందుకు ఈ దేశంలో పుట్టించాడు? దేవుడు నిన్నెందుకు ఈ స్థలాల్లో పుట్టించాడు? ఎందుకు నేను ఇక్కడ చదివించాడంటే మరొక దేశం వాడికి నువ్వు పనివాడుగా ఉంటావని కాదు. ఈ దేశంలో బ్రతుకుచు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పని చేసుకుని, సాయంత్రం అయిపోయిన తర్వాత నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నీ కుటుంబంతో చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ చక్కగా నువ్వు సాయంత్రం అయ్యేసరికి 6:30, 7 అయ్యేసరికి, 8 అయ్యేసరికి కుటుంబంలో అందరూ కూడా కుటుంబ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకొరకే నువ్వు ఇక్కడ ఉండాలి. అందుకొరకే మనం ఇక్కడ పని చేయాలి. ప్రతోడు ఈరోజు సాఫ్ట్వేర్ అయిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంటే దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ మన ఉద్యోగాలు ఎలా ఉండాలంటే పగలు చేసే ఉద్యోగాలు ఉండాలి. రాత్రికి గూటికి చేరి భార్యతో పిల్లలతో సంతోషించి పిల్లలను క్రమశిక్షణలో పెట్టుకుంటూ కుటుంబ ఆరాధనలో కుటుంబం ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగాలి.
ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయిందంటే పిల్లవాడు లేవక మునుపు క్షమించండి, మన పరిస్థితులు ఎలా అయిపోయిందంటే పిల్లలు పడుకునే సమయానికి తండ్రి వెళ్ళిపోతాడు, పిల్లలు పడుకుంటారు. మళ్ళీ పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళిపోయే సమయానికి తండ్రి పడుకుంటాడు. ఇక్కడ ఎక్కడ వీళ్ళకి బాండింగ్ ఉండేది ఎక్కడ చెప్పండి? వీళ్ళ జీవితాల్లో వీరికి వారి జీవితాల్లో వీరికి సంబంధం ఉండేది ఎక్కడ చెప్పండి? ఒక ఆదివారం ఉంటుంది. ఆదివారం కూడా ఏదో అంటీ అంటున్నట్టుగా రాత్రంతా అలసిపోతారు కాబట్టి, వారం అంతా అలసిపోయారు కాబట్టి ఆదివారం కూడా లేచేసరికి 12 అయితే, తర్వాత వండుకుని తినేసరికి 2-3 అయితే, మళ్ళీ కొంచెం రెస్ట్ కావాలి కదా, మళ్ళీ పడుకుంటే మళ్ళీ లేచేసరికి 6 అవుతుంది, తర్వాత ఆడ పడుకుంటారు. అర్థమవుతుందా? పిల్లలతో తల్లిదండ్రులకు ఉండవలసిన బాండింగ్ ఎక్కడ ఉందో చెప్పండి. దేవుడు ఏదైనా ఒక సిస్టమ్ పెట్టాడనంటే ఆ సిస్టమ్ మనం ఖచ్చితంగా పాటించేవారుగా ఉండాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండములోని 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండములోని 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవంటే ఎవరిక్కడ? ఒక తల్లి, ఒక తండ్రి, ఇంట్లో ఉన్న పెద్దవారు, నానమ్మ అయి ఉండొచ్చు, తాతయ్య అయి ఉండొచ్చు, పెద్దవారు. అలాంటి పెద్దవారితో మాట్లాడుతున్నాడు. నేను ఆజ్ఞాపిస్తున్న మాటలు ఏవైతే ఉన్నావో అవి మీ హృదయాల్లో ఉండాలి. అవి ఎలా ఉండాలంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసేదిగా ఉండాలి. అంతేగాని వాళ్ళు పడుకునే సమయానికి, వాళ్ళతో గడపాల్సిన సమయానికి నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? నో, అది డ్యూటీ కాదు, అది ఉద్యోగం కాదు, అది జీవితం కాదు అన్నాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఏమాట చెప్పండి? ఎన్ని పాయింట్స్ చెప్పాడు? నీ ఇంట కూర్చున్నప్పుడు, అర్థమవుతుందా? నీ ఇంట కూర్చున్నప్పుడు నువ్వు దేవుని వాక్యం పిల్లలతో మాట్లాడాలి. తర్వాత త్రోవ నడిచేటప్పుడు పిల్లలతో వాక్యం మాట్లాడాలి. పండుకునేటప్పుడు, లేచినప్పుడు, అంటే పిల్లలు పండుకునే సమయానికి తల్లిదండ్రులు పక్కన ఉండాలి, పిల్లలు లేచే సమయానికి తల్లిదండ్రులు పక్కనే ఉండాలి. లేచిన తర్వాత వాక్యం మాట్లాడాలి, పండుకునే ముందు కూడా వాక్యమే మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధించాలి. ఎందుకు ఇలాంటి కార్యాలు కుటుంబాల్లో జరగట్లేదనంటే మనిషికి నిరాశ, నిరుత్సాహం ఎక్కువైపోయింది. ఏదైతే చిన్న ఉద్యోగం ఉన్నదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా బ్రతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ, చిన్న ఉద్యోగమైన, చిన్న జీతమైన, చిన్న సంపాదన అయినా సరే మన కుటుంబం అంతా కూడా దేవునిలో ఉండాలనే ఆలోచన ఈరోజు మనిషికి లేదు. పెద్ద ఉద్యోగం చేయాలి, దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే కాడికి వచ్చేసారు ఈరోజు. ఎందుకంటే మీరు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? అడగండి. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అడగండి ఒకసారి, నైట్ డ్యూటీలు చేస్తున్నారు అడగండి, మీరు ఎందుకు దేవుని సన్నిధికి మీరు రాలేకపోతున్నారంటే అస్సలు రెస్ట్ ఉండట్లేదండి, లేవలేకపోయినట్టు మార్నింగ్ అంటాడు. బుద్ధి లేని ప్రశ్న, బుద్ధి లేని మాట అదే. సిగ్గుపడాలి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనం అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఈ జీవితాన్ని అనుభవిస్తూ దేవునికి సమయాన్ని మనం ఇవ్వలేకపోతే, నిజంగా దేవుని సన్నిధిలో మనం ఉండలేకపోతే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అదే. ప్రియమైన దేవుని సంగమ, గమనిస్తున్నారు కదా? ఎందుకంటే బుధవారం బైబిల్ స్టడీకి మీకు రాలేకపోతున్నానంటే సేమ్ రీజన్. బైబిల్ స్టడీ సాయంత్రం ఉంటుంది కదండి, ఆ టైంకి నేను డ్యూటీకి వెళ్తాను. ఎందుకంటే కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉంటే, కుటుంబ ఆరాధనలు జరుగుతూ ఉంటే, గృహ కూడికలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు రాలేకపోతారంటే ఆ టైంకి నేను ఎక్కడికి వెళ్తాను? డ్యూటీకి వెళ్తాను. మనిషి దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయాన్ని డ్యూటీ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. పోనీ ఆదివారం ఏమైనా ఖచ్చితంగా వస్తాడంటే ఆదివారం కూడా రెస్ట్ అనుకున్నాడు. రెస్ట్ దేని నుంచి రెస్ట్? నీకు రెస్ట్ దేని నుండి రెస్ట్? ఈరోజు సాతాను యొక్క హస్తాల్లో మనిషి అరెస్ట్ అయిపోతున్నాడు రెస్ట్ అనే పేరుతోటే. వాడి చేతుల్లో చిక్కుకొని పోయి అరెస్టు చేయబడ్డాడు సాతాను యొక్క హస్తాల్లో. అందుకే అన్నాడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా మనం వేటిని కలిగి ఉండాలంటే అన్నము, వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొందాలి. అంతే.
ఈరోజు మనకు తినడానికి తిండి ఉన్నదా, వేసుకోవడానికి వస్త్రం ఉన్నదా, ఉండడానికి కనీసం రెంట్ కొంపైనా ఉన్నదా, దానికి మనము అద్దె కట్టుకునే స్థితిలో మనం ఉన్నామా లేదా, అంతవరకు మనం చూసుకోవాల్సిన మన స్థితి. అంతకు మించి ఎక్స్ట్రా ఆశించి దేవుని సన్నిధికి దూరం అయిపోతే అది దేవుడు ఒప్పుకునేది కాదు. పగులు పనిచేసి నువ్వు ఎంతైనా సంపాదించుకో, నిర్ణయింపబడిన సమయం ఏదైతే ఉన్నదో ఆ 8:30 గంటలు, 9 గంటలు, 10 గంటలు ఆ సమయంలో నువ్వు ఎంత సంపాదిస్తావో అంతా సంపాదించుకో. కానీ నీ జీవితంలో అన్నమే నీకు దిక్కు, వస్త్రమే నీకు దిక్కు, ఉండడానికి నివాసమే, అంతకు మించి ఎక్స్ట్రా సంపాదించాలి, ధనవంతుడైపోవాలని ఆలోచన కలిగితే కనుక నీవు దేవుని హస్తాల్లో ఉన్నవాడివి కావు, సాతాను యొక్క హస్తాల్లో ఉన్నవాడివి. ఎందుకంటే సాతాను నీ హృదయంలోనికి తృప్తిని కలగజేయట్లేదు, కానీ నువ్వు వేటిని బట్టి తృప్తి కలిగి ఉంటున్నావో వాటితో నిన్ను సాటిస్ఫై అవనివ్వకుండా నిన్నేం చేస్తానంటే నీ హృదయంలోనికి నిరాశను పంపిస్తుంది, నిరుత్సాహాన్ని పంపిస్తుంది. అది సాతాను వేసే ఒక బలమైన ఆయుధం. అది ఈ ఆయుధం గురించి ఎవ్వరికీ తెలియదు. నిరాశ, నిస్పృహ లేదంటే నిరుత్సాహం ఏదైతున్నదో ఇదంతా కూడా సాతాను క్రైస్తవుల మీద ఆడుతున్న ఒక బలమైన ఆయుధం. విచిత్రం ఏంటంటే ఇది వాడి ఆయుధం అని ఎవ్వరికీ తెలియదు. చూడండి, అంత చాకచక్యంగా వాడు తన ఆయుధాన్ని క్రైస్తవుల మీద ఉపయోగిస్తున్నాడు. నామకార్థ క్రైస్తవుల మీద అయితే ఏ రోజో ఉపయోగించేశాడు. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించండి, మన జీవితాల్లో ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని వల్ల ఎంత ఫలం వస్తే అంత ఫలితంతో మనము సాటిస్ఫై కావాలి. అంతకు మించి నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలకపోతే కనుక మనం దేవునికి దూరం అయిపోతావు. నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావు వాటికి దగ్గర అవుతావేమో, కానీ దేవుడు మాత్రం నీకు దూరం అయిపోతాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకున్న దేవుని లేకపోతే అతనికి ఏమి ఘనము చెప్పండి? నువ్వు ఈ లోకములో ఉండి సంపాదించుకోవాల్సింది లోకాన్ని కాదు, కానీ నువ్వు దేవుడిని సంపాదించుకోవాలి. దేవుణ్ణి సంపాదించుకుంట కొరకే ఈ లోక జీవితాన్ని మనము వినియోగించుకోవాలి. ఈ లోకములో కన్నుమూసిన మరుక్షణము మనం దేవుని రాజ్యంలోనికి, దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించే వారు ఉండలేదు. అది క్రైస్తవ జీవితం. దాని గురించి చెప్పేదే క్రైస్తవ జీవితము. ఈ లోకాన్ని ఎలా సంపాదించుకోవాలని చెప్పేది కాదు క్రైస్తవ జీవితం. మహోన్నతిని విద్యగా పిలువబడుతున్న బైబిల్ విద్య ఏదైతున్నదో ఈ లోకములో ఎలా సంపాదించుకోవాలి అని చెప్పేది కాదు బైబిల్ విద్య. పరలోకాన్ని ఎలా సంపాదించుకోవాలి అని చెప్పేదే బైబిల్ విద్య. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఈరోజు బైబిల్ను బోధిస్తున్న వారు కూడా మీరు గమనించండి, లోక సంబంధమైన ఆవశ్యకతల కొరకు దేవుణ్ణి ఆపాదించడం ప్రారంభించేశారు. యేసుక్రీస్తు నమ్ముకోండి, లోకంలో మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది సంపాదించుకుంటారు, అది సంపాదించుకుంటారు అని ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. కానీ మీరు దేవుని నమ్ముకుంటే ఆత్మానుసారాలుగా బ్రతుకుతారు. ఈ ఆత్మ చచ్చిపోయిన తర్వాత, ఈ శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత పరలోకానికి వెళ్తుంది. ఎప్పుడు? దేవుడు మీతో ఉన్నప్పుడు. మనం చేస్తున్న పనిని బట్టి, అది ఉద్యోగ జీతమేనైనా ఆత్మీయ జీతమేనైనా, చాలామంది సేవకులు మనం గమనించినట్లయితే ఎంతో బాగా వాక్యం చెప్పగలరు, ఎంతో చక్కగా సంఘాన్ని నడిపించగలరు, కానీ సంఘం మాత్రము బలహీనంగా ఉంటుంది. సంఘంలో జనము పెద్దగా కనబడరు. అలాంటప్పుడు సేవకుడు నిరుత్సాహపడుతూ ఉంటాడు. ఆ నిరుత్సాహము ఎందువల్ల వస్తుంది చెప్పనా? సాతాను కలగజేసేది నిరుత్సాహము. అయ్యో, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంతమంది చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఎవరు రావట్లేదు దేవుని సంఘానికి అని మనలో నిరుత్సాహాన్ని కలగజేసి మనము పరిచర్య చేయకుండా ఆపాలనేది వాడి ప్రయత్నము. నోట్ దిస్ పాయింట్. సేవకులు విస్తారమైన పరిచర్య చేస్తూ ఉండగా సంఘము అభివృద్ధి చెందకపోతే గనక, ఆ సంఘము డెవలప్ కాకపోతే కనుక సేవకుడు చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాడు, నిరుత్సాహపడుతూ ఉంటాడు. ఆ నిరుత్సాహము ఎవరి వలన కలిగేది చెప్పనా? సాతాను వలన కలిగేదే. ఎందుకంటే ఒకవేళ నేను పరిచర్య చేస్తున్నాను, సంఘం నిండడం లేదు, అవును, ఎంత మంచి వాక్యం చెబుతున్నాను, సంఘం నిండట్లేదు, అయ్యో సంఘం నిండట్లేదు కదా, ఎప్పుడు చూసినా ఒక కుటుంబమే, 2 కుటుంబాలే వస్తున్నాయి కానీ ఎక్కువ మంది రావట్లేదు కదా అని నేను బలహీనమైన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఖచ్చితంగా ఈ పరిచర్య ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ఈ పరిచర్య ఏదో ఒక రోజు ఆగిపోతుంది. అది ఎవరి టార్గెట్ చెప్పండి? ఈ జరుగుతున్న పరిచర్యను ఆపాలనేది ఎవరి టార్గెట్? సాతాను టార్గెట్. అందుకే ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఒక కుటుంబం వచ్చినా, 2 కుటుంబాలు వచ్చినా ఈ పరిచర్యను, ఈ ఆరాధనను, ఈ బైబిల్ తరగతిని ముందుకు కొనసాగించాలనేది ఎవరి టార్గెట్ చెప్పండి? దేవుని ఆలోచనలో.
దేవుడు మనకు సంతృప్తిని కలగజేస్తాడు. చాలు నాయన, ఒకరే వచ్చినా ఆ వాక్యం చెప్పు, ఇద్దరే వచ్చినా ఆ వాక్యం చెప్పు, 10 మందే వచ్చినా ఆ వాక్యమే చెప్పు, 1,00,000 మంది వచ్చినా ఆ వాక్యమే చెప్పు. నీ దగ్గర ఎంతమంది ఉన్నారని దాని గురించి ఆలోచించుకో. ఎందుకంటే నేలలన్నీ కూడా ఒకే తీరున ఉండవు. ఉంటాయా? అన్ని నేలలు ఒకే రకంగా ఉన్నాయా? లేవు. ఒక నేల రాతి మీద అన్నాడు యేసుక్రీస్తు వారు, మరొక నేల త్రోవ పక్కన అన్నాడు, మరొక నేల ముండ్ల కంపలు అన్నాడు, మరొక నేల మంచి నేల అన్నాడు. ఈ 4 నేలలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి మాటల్లో ఏ నేల ఫలించింది? ఏ నేల ఫలించింది? మంచి నేలలో విత్తబడింది మాత్రమే ఫలించింది. అలాగని రాతి నేలను వేయడం మానేశాడు విత్తనాలు, ముండ్ల కంపల్లో వేయడం మానేశాడు విత్తనాలు. అవునా? త్రోవ పక్కన విత్తనం మానేశారా? మానలే. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చూడాల్సిన విషయం ఏంటంటే పరిచర్యలో ఉన్న వారికి ఇది బాగా గమనించాలి. ఇదిగో కష్టపడి పరిచర్య చేస్తున్నామండి, ఫలితాలు రావట్లేదంటే కనుక ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ జీవితాల్లో నిరుత్సాహం వస్తే కనుక సాతాను మీలో క్రియలు చేయడానికి వాడు పూనుకున్నాడు. సాతాను మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. నిరుత్సాహపడకండి. 4 ఎకరాల్లో ఏమంటారు చెప్పండి, నాటేస్తే ఎన్ని ఎకరాలు పండి అంట? ఒకే ఎకరం పండిందంట. 4 ఎకరాల్లో నాటేస్తే 4 ఎకరాల్లో విత్తనాలు చల్లితే ఒకే 1 ఎకరం పండింది. కాబట్టి లక్షల మందికి వాక్యం అందిస్తున్నాము, వేల మందికి వాక్యం అందిస్తున్నాము, 100 మందికి వాక్యం అందిస్తున్నాము. కాబట్టి అందరూ బలంగా ఉండాలని ఇక్కడ ఏం లేదు. అందరూ దేవునిలో గొప్పగా ఎదుగుపని ఇక్కడ ఏం లేదు. వారు ఉపయోగించుకుంటే, వారు ఆత్మానుసారంగా మారితే వారి జీవితాల్లో వారు అభివృద్ధి చెందుతారు. 4 ఎకరాల్లో పంట వేసిన ఆయనకి ఫలం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఒకే 1 ఎకరంలో వచ్చింది. కాబట్టి ఈ పరిచర్య ఫలించట్లేదే, ఎదగట్లేదే, అభివృద్ధి చెందట్లేదే అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నిరుత్సాహం అనేది సాతాను యొక్క బలమైన ఆయుధం. కానీ మనం మాత్రం ఏం చేయాలి చెప్పినా, అలా పరిచర్య మనము చేస్తూనే ఉండాలి. ఆపకూడదు దాని గురించి మరొక మాట చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మేము అధైర్యపడం. ఎందుకంటే ఎంతమంది దేవునిలో బలంగా ఎదుగుతున్నారు, ఎదగట్లేదు. సో చాలామంది బలహీనంగా ఉన్నారు. కాబట్టి సంఘం అంతా బలహీనం కాబట్టి మేమేదో అధైర్యపడము. ఎందుకంటే అనేకులు ఈరోజు సాతాను యొక్క నిరుత్సాహంలో మునిగిపోయారు, సాతాను యొక్క నిరాశలో మునిగిపోయారు, వాడు ఉపయోగిస్తున్న ఆయుధంలో మునిగిపోయారు. అందుకే అంటున్నాడు 4వ వచనంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అందుకే ఈరోజు అనేకులు గ్రుడ్డితనములో ఉన్నారు. అసలు నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారు. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు అనేకమైన విశ్వాసులకు సాతాను గ్రుడ్డితనము కలగజేసింది. దేవుని సన్నిధికి వస్తే మనకి ఏదో పొందుకుంటామనే ఆలోచన కలిగి సంఘానికి వస్తున్నారే కానీ అసలు దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవునికి ఏమి ఇవ్వాలి అనే ఆలోచనతో ఈరోజు సంఘానికి రావడం లేదు. ఆరాధన అంటే ఏంటి చెప్పనా? ఆరాధన అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నాకు అది కావాలి, ఉద్యోగం కావాలి, గర్భఫలం కావాలి, ఇంకొకటి కావాలి, వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఆస్తి కావాలి, సంపద కావాలని దేవుణ్ణి అడుక్కునేది ఆరాధన కాదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో వాటి కొరకు మనం ప్రార్థనలు చేస్తాం, అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటి చెప్తా వినండి. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తా వినండి. ప్రార్థన వేరు. మనం దేవుణ్ణి అడుగుతాం, దేవా నన్ను రక్షించు నాయనా అని చేసేది ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవుడు మనల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవా నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తాం. మరి ఆరాధన అంటే చెప్పనా? మొదటిదేమో ప్రార్థన. ప్రార్థన ఎలా చేస్తాము? దేవా నన్ను రక్షించుము. దేవుడు రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞతాస్తుతి అంటే స్తుతులు చెల్లిస్తాం.
ఆ స్తుతి ఏంటంటే, నన్ను రక్షించినందుకు దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఆరాధన అంటే ఏంటి మరి చెప్పండి అంటే, ఆరాధన కృతజ్ఞతాస్తుతి ఒకటి కాదు. ఆరాధన అలాగే ప్రార్థన ఒకటి కాదు. ఆరాధన అంటే, దేవా నా రక్షక, నువ్వు నాకు ఎన్నో మేలులు చేశావు, ఆ మేలులను బట్టి నేను నీ నామమును స్తుతులు చెల్లించడానికి సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం అంటారు. దేవునికి మనము స్తుతులు చెల్లించడానికి, దేవుని వల్ల మనము వేటినైతే పొందుకున్నామో పొందుకున్న వాటిని మరలా దేవునికి తిరిగి చెల్లించడానికి రాబడిన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన స్థలమే ఆరాధనా స్థలం ప్రియులారా. కాబట్టి ప్రార్థన వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు, ఆరాధన వేరు. కాకపోతే ఈరోజు ఈ విషయాలు చాలామందికి తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారని అంటే, ప్రార్థనకి వెళ్తున్నామంటే, మనం ప్రార్థన కాదు రావాల్సిందే, ఆరాధనకు రావాలి. ఆదివారం ఆరాధన అనేది, ఈ సమూహం అనేది, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అంటే మనం చాలా సీరియస్గా ప్రార్థనకి వెళ్తున్నామండి. మనం ప్రార్థనకి వెళ్ళడం కాదు. ప్రార్థనకి వెళ్ళడం అంటే ఒక ప్రత్యేకమైన కారణాలను బట్టి ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేసుకుని, కొన్ని అవసరతలు ఉన్నాయి, ఇదిగో వరదలు ఉన్నాయి, ఇదిగో తుఫాన్లు ఉన్నాయి, ఇదిగో ఉగ్రవాదం ఉన్నది, ఇదిగో దొంగతనం ఉన్నది, ఇదిగో యుద్ధాలు ఉన్నాయి, ఇదిగో వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలు ఉన్నాయి, లోకం ఏమాత్రం బాలేదు, ఈ సమాజం బాగుపడాలి, అందరికీ మార్పు కలగాలి, అందరూ మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఆరాధన అనేది దేవునికి స్తుతులు చెల్లించడానికి రావాలి. దేవుని వల్ల మనం దేనైతే పొందుకున్నామో వాటిని మరలా దేవునికి చెల్లించడానికి రావాలి. పే అప్ అంటాడు, చెల్లించండి దేవునికి. ఈరోజు మనుషుల్లో నిరుత్సాహం ఎక్కువైపోవడం వల్ల ఎంతసేపు దేవుని దగ్గరకు వచ్చి మరలా ఆరాధించడం మానేసి, ప్రభువా అది కావాలి ప్రభువా, ప్రభువా ఇది కావాలి ప్రభువా, ప్రభువా నా కన్ను అది చూసింది ప్రభువా, అది కావాలి ప్రభువా, నా హృదయం అది కోరుకున్నది ప్రభువా, అది కావాలి ప్రభువా, ప్రభువా ఇది నీ చిత్తమే కదా అంటాడు. మళ్ళీ ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తం కాదో ఈరోజు మనిషికి అర్థం కావట్లేదు. ఏది దేవుని కార్యమో, ఏది దేవుని కార్యం కాదో మనిషికి అర్థం కావట్లేదు. సుందరానికి ఏమి ఎక్కువ చెప్పండి? తొందర ఎక్కువ. క్రైస్తవులకు కూడా తొందరే ఎక్కువ. ఇవాళ పొద్దున ప్రార్థన చేస్తే సాయంత్రానికి అకౌంట్లో ఉండాలి, అది అంత తొందర. కానీ గమనించండి, దేవుడు కొన్ని వాటిలో మనం అడిగినది వెంటనే ఆయన ఇవ్వడు. ఒకవేళ వాటిని మనం పొందుకున్నామే అనుకోండి, అది ఖచ్చితంగా దేవుని వలన అది కలిగినది మాత్రము కాదు అనే విషయాన్ని మనము గమనించాలి. కొంతమంది అంటారు, ప్రార్థనలు చేస్తే దేవుడు మాకు వెంటనే జవాబు ఇస్తాడండి. దేవుడు వెంటనే జవాబు ఇవ్వడం. ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో నీ భక్తి నిస్వార్థంగా ఉంటే, బాగా గమనించండి, నీ భక్తి నిస్వార్థంగా ఉంటే నీవు అడిగిన దానిని దేవుడు వెంటనే ఇవ్వడు. ఎందుకో చెప్పనా? నీ భక్తి నిస్వార్థంగా ఉన్నప్పుడు విలువైన నీ భక్తి దేవుడు పరీక్షిస్తాడు. విలువైన నీ భక్తిని దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాము గారి భక్తి విలువైనదేనా? విలువైనదే. ఆ అబ్రహాం గారి భక్తి ఒకరోజు కొన్ని సంవత్సరాల పాటు పరీక్షింపబడింది. 75వ సంవత్సరంలో ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నాయనా ఇదిగో నీ సంతానము నీవు నిలిచి ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుంది అన్నాడు. ప్రభువా నాకు సంతానమే లేదు కదా అన్నాడు. ఇదిగో నీ గర్భవాసమున ఒక కుమారుని ఇవ్వబోతాను అన్నాడు. ఎప్పుడన్నాడు? 75 years లేదంటే 80 years లోపల చెప్పాడన్నమాట. కానీ దేవుడు ఎప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు చెప్పండి? ఇస్సాకుని ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? 100వ సంవత్సరంలో ఇచ్చాడు. 100 సంవత్సరాలకి ఇస్సాకుని అన్నాడు. చూడండి, దేవుడు ఇచ్చేటి అలా ఉంటాయి. సాతాను ఇచ్చేవి పొద్దున ప్రార్థన చేస్తే సాయంత్రం సాతాను తీసుకొచ్చిస్తాడు. ఎందుకు చెప్పనా? వాటిని పొందుకుని మనము దేవునికి దూరం చేయడానికి. అర్థమవుతుందా? వాటిని మనం పొందుకోవాలి, దేవుని మర్చిపోవాలి. సాతాను ఫార్ములా అది. వాటిని పొందుకున్న తర్వాత మనం అలా ఉంటామా, ఖాళీగా ఉంటామా? మరలా ఇంకొకటి మన హృదయంలో నాటేసిపోతాడు. ఒరే అబ్బాయి ఇది పొందుకున్నావు కదా, ఇంకొకటి అడుగు దేవుణ్ణి, అడుగుతాం. దేవుడు ఒకటి ఇచ్చాడు కదా, మరలా ఎందుకులే, దీంతో మనం తృప్తి పొందుతామని తృప్తి కలిగి మనిషి బ్రతుకుతాడా? తృప్తి ఉందా అండి?
మన జీవిత కాలంలో దేవుణ్ణి మనం ఎన్ని అడుగుతున్నాం మీరు గమనించండి. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయేంత వరకు ఎన్ని అడుగుతామో, ఎన్నో అడుగుతాం. ఈ శరీరానికి కావలసిన వాటి కొరకు ఎన్నో అడుగుతాము. కానీ ప్రభా, ఈ ఆత్మ నీలో జీవించాలంటే నీ చిత్తం ఏంటో చెప్పు ప్రభా అని అడుగుతామా? అడగం. 75-80 సంవత్సరాలకు ప్రామిస్ చేస్తే, వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందని అంటే 25 ఏళ్ల తర్వాత నెరవేరింది. 20 సంవత్సరాల తర్వాత నెరవేరింది అబ్రహాం జీవితంలో. అబ్రహాం గురించిన మరొక వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానంలో అబ్రహాము, నువ్వు నిలబడిన ఈ స్థలంలో నేను 4వ తరం వారు వస్తారు నాయన, నీ సంతానం అంతా కూడా ఈ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటానంటే అది ఎప్పుడు నెరవేరింది చెప్పండి? అబ్రహాము చచ్చిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత నెరవేరింది అది. మనం అంటాము డిసెంబర్ 31 వాగ్దానం తీసుకుని జనవరి నెలలో నెరవేరుతాను ఎదురు చూసే జీవితాలు మనవి. డిసెంబర్ 31 వాగ్దానం చేసుకుని ఫస్ట్ డే ఈ వాగ్దానం నెరవేరితే బాగుంటుందనండి. ఆ వాగ్దానం అందరూ ఎత్తుపట్టుకుని, ప్రభువా ఇదిగో రాత్రికాల సమయంలో వాగ్దానం ఇచ్చావు ప్రభువా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభువా అని పక్కోడు వాగ్దానాలు కొట్టేసి కాలము గడుపుకుంటూ మన జీవితాల్లో ఇదిగో దేవుని వాగ్దానం మాతో నెరవేరింది అనుకుంటారు. కానీ ఈరోజు మనిషి మనం బాగా గమనించాలి, ఏవైనా కొన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతున్నాయంటే మీరు బాగా గమనించండి. ఆ వాగ్దానాల వల్ల నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా? ఆ వాగ్దానాలు పొందుకుని దేవునికి దూరం అయిపోయావా? అది బాగా గమనించండి. పెళ్లి కానుడట పెళ్లి కొరకు ప్రార్థన చేశాడట. ఆడు కూడా పెళ్లి వాగ్దానమే వచ్చింది. ఇక పెళ్ళైన తర్వాత దేవుని సన్నిధిలో కనబడట్లే. పెళ్ళి కాకముందంటే ఎలాంటి బాధ్యతలు లేవండి, అందుకే దేవుని సన్నిధికి కరెక్ట్ టైంకి వచ్చేవాడిని. పెళ్ళైన తర్వాత ఎన్ని బాధ్యతలు, పిల్లలు, తల్లులు, తల్లిదండ్రులు, భార్య, వీళ్ళందరినీ బాబోయ్ దీనికంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిదండి అనే నిర్ధారణకు మనుషులు వచ్చేస్తున్నారు చూడండి. అర్థమవుతుందా? ఉద్యోగం రానంత వరకు ప్రభువా ఉద్యోగం, ప్రభువా ఉద్యోగం, ప్రభువా ఉద్యోగం, ఉద్యోగం ఇస్తే ప్రభువా నీ సేవలో ఘనంగా వాడబడతానంటాడు. ఇదిగో నీ సేవ కొరకు ధనాన్ని కూడా ఇస్తానంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మనిషే కనబడ్డు, ధనం తర్వాత విషయం. పరిచర్య కొరకు ఇచ్చే కానుక తర్వాత విషయం. గమనించాలి ప్రియులారా, మనుషుల హృదయాల్లో నిరాశ అనే ఆయుధాన్ని, నిరుత్సాహం అనే ఆయుధాన్ని సాతానుగాడు ఎలా బలంగా నాటేస్తున్నాడో మనం గమనించాలి. అది మనం గమనించుకుంటే మన జీవితాలు బాగుపడతాయనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అర్థం చేసుకోవాలి. నిరుత్సాహాన్ని మన హృదయాల్లోనికి ఎంత మాత్రం కూడా మనము రానివ్వకూడదు. ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని యొక్క వాగ్దానాలు మీరు పొందుకోవాలంటే, దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితంలో వెంటనే నెరవేరేవి కావు. దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలంటే ఆ వాగ్దానములు దేవుని చిత్తమై ఉండాలి. ఆ దేవుని చిత్తమైన వాగ్దానములు మీ జీవితాల్లో నెరవేరాలంటే మీరు కొంచెము ఓపికగా ఉండాలి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఒక వాగ్దానం 25 ఏండ్లు పడితే మరొక వాగ్దానము 400 సంవత్సరాలు పట్టింది. యోసేపు గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీ అన్నదమ్ములందరూ వచ్చి నీ ఎదుట సాక్ష్యంగా పడతారని. ఆ వాగ్దానము 17 సంవత్సరాల తర్వాత నెరవేరింది. గమనిస్తున్నారా? సుదీర్ఘ నిరీక్షణ, దానికి కావాల్సింది ఓర్పు కావాలి. చాలామంది రాత్రికి రాత్రి క్రైస్తవులు అవుతారు. కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తిరగపోతే అబ్బో ఈ దేవుడు కూడా పెద్ద గొప్పోడేం కాదులే అని దేవుడిని వదిలిపెట్టేసి, ఎందుకు వదిలిపెట్టేశారు నాయన అంటే, ఇదిగో మేము కొన్ని అనుకుని వచ్చామండి, అవి అవ్వలేదండి, అందుకే మేము దేవుడిని వదిలేసామని సిగ్గు లేకుండా చెప్పేసి మరలా విశ్వాసం వదిలిపెట్టేసి మరలా వెళ్ళిపోయి వారి జీవితంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడం ప్రారంభించారు. క్రైస్తవ్యంలో ఉన్న దేవుడు ఎలాంటి గొప్పవాడో గమనించాలి. ఆయన ఆత్మలకు రక్షకుడు. ఆయన ఈ ఆత్మను రక్షించడానికి ఆ దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు మీరు గమనించినట్లయితే ఆయన చిత్తానుసారమైన వాగ్దానములు. అదే అన్నాడు కదా 36వ వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై.
ఈ వచనంలో 3 లైన్స్ మనం చూసుకోవాలి, 3 వాక్యాలు చూడాలి. అదేంటంటే మీరు దేవుని చిత్తంలో నెరవేర్చాలనే దానికి మనం రెండో పాయింట్ వేసి, తర్వాత వాగ్దానం పొందు నిమిత్తం అనే దానికి మొదటగా పెట్టుకొని దీన్ని మనం చదివితే, వాగ్దానం పొందుటకు దేవుని చిత్తంలో నెరవేరిస్తే దేవుడు మీకు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ క్రమంలో మీకు ఓర్మి అవసరము, ఓర్పు అవసరం, సహనం అవసరము. పరిచర్య ప్రారంభించానండి 4 ఏళ్ల క్రిందట, 4 సంవత్సరాల కిందట పరిచర్య ప్రారంభించానండి, పెద్దగా సంఘం ఏమీ ఎదగలేదండి అని మనం అనుకుంటే కాదు. ఓర్పుగా పరిచర్య చేయాలి, సహనముతో పరిచర్య చేయాలి, ఓర్పు సహనముతో పరిచర్య చేయాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఏదన్నాడు కదా, మీ జీవితాల్లో వాగ్దానాలు పొందాలంటే ఆ ప్రతి వాగ్దానము కూడా దేవుని చిత్తానుసారమైన ఉండాలి. ఆ దేవుని చిత్తానుసారమైన వాగ్దానాలు మీరు పొందుకోవాలంటే ఏముండాలి చెప్పండి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈరోజు మనకు ఓర్పు సహనము లేకుండా ఉండడానికి కారణం చెప్పిన నిరాశ. పక్కనున్న సేవకుడు అంతమందికి కాపరైపోయాడు, పక్కనున్న సేవకుడు పెద్ద పెద్ద చర్చలు కట్టేశాడు, మనం మాత్రం ఎందుకు కట్టలేదని నిరాశ రానివ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని నేలలు ఒకేలా ఉండవు, దేవుడు అందరినీ ఒకేలా వాడుకొనడు, అందరి పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. గమనిస్తున్నారు కదా? గమనించాలి. ఓర్పు అన్నాడు దాన్ని. దేవుడిచ్చిన వాగ్దానం మనం పొందుకోవాలంటే వెంటనే అది దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. భక్తుల జీవితం మీరు ఎవరినైనా చూసుకోండి, రాత్రి వాగ్దానం చేసి రేపు వాగ్దానం నెరవేరినట్లుగా మీరు ఎవరి జీవితాల్లో కూడా మీరు చూడలేరు. భక్తుల జీవితాల్లో వాగ్దానాలు నెరవేరడానికి కొన్ని సంవత్సరాల ప్రయాణాలు ఉన్నాయి. అందుకే ప్రియమైన దేవుని వర్లరా, ఈ ఆత్మీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, పరిచర్య జీవితంలో కానీ మనం దేవుని సంబంధమైన కార్యాలు చేస్తూ ఇదిగో ఫలాలు రావట్లేదని మనం నిరుత్సాహంలోనికి వెళితే కనుక మన హృదయంలోనికి సాతాను ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడని అర్థం అక్కడ. అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము మనము చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చూసినట్లయితే 58వ వచనము, కాగా నా ప్రియ సహోదరులారా, ఇదిగో ప్రభువులో మీరు చేస్తున్న ప్రయాస ఏదైతున్నదో మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును అలా ఉంటూ మీరు ప్రభువు కార్యాభివృద్ధి నందు మీరు ఎప్పటికీ కూడా ఆసక్తిలో ఉండండి. కానీ నిరాశకు, నిస్పృహలకు, నిరుత్సాహాన్ని మీరు ఆహ్వానాన్ని పలికి ప్రభు కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలను కనుక మీరు ఆపేస్తే మీ జీవితంలో సాతానుగాడు మీలో ప్రవేశించి మిమ్మల్ని వాడుకుంటున్నాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోనండి. మీ పరిచర్య మీరు ఎలా ఉండాలంటే, క్రైస్తవ జీవితంలో మీ యొక్క ఆసక్తి ఎలా ఉండాలంటే, ఇదిగో ఫలితము వచ్చినా రాకపోయినా చేయాల్సినవి ఏవైతే ఉన్నావో చేయాల్సిన కార్యాలను, ప్రయాస ఏదైతే ఉన్నదో ఆ ప్రయాస ఏదో ఒక రోజు వ్యర్థము కాదని మనం ఎల్లప్పుడూ కూడా ఆ పనిని మనం మానకుండా చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో ప్రభు చిత్తము మన జీవితాలు నెరవేరాలంటే ఓర్పు, సహనము, ఓరిమి మనకు కావాలి. అలా చేస్తే కనుక మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. 18th సెంచరీలో ఒక సేవకుడు పరిచర్య చేశాడు. ఆయన పేరు జార్జ్ ముల్లర్. 1805వ సంవత్సరం నుండి 1898వ సంవత్సరం వరకు ఉన్న మంచి భక్తుడు ఆయన. ఎన్నో పుస్తకాలను రాసిన రచయిత జార్జ్ ముల్లర్ అంటే చాలామందికి బాగా తెలిసిన మరి గొప్ప వక్త ఆయన. అంటే ఈ జనరేషన్లో మనం బ్రతుకుతున్న మనకంటే ముందు కొంతకాలం ముందు పరిచయం చేసిన మరి సేవకులు మనకు పరిచయం ఉంటారు. అలా ఒకనాటి కాలంలో 18th సెంచరీలో పరిచయం చేసిన జార్జ్ ముల్లర్ గారు ఆయన ఒక సాక్ష్యం చెబుతున్నాడు. సాక్ష్యం ఏంటంటే, ఆయన గురించి తెలిసిన వారు ఆయన గురించి ఒక పత్రిక రాసు, ఆయన గురించి ఒక బుక్ రాసి జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవిత చరిత్రను రాసిన తర్వాత ఆయన జీవితంలో రాయబడిన ఒక సంఘటన ఏంటంటే, ఆయన కలిగి ఉన్న 2 స్నేహితుల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు.
ఆ ఇద్దరు స్నేహితులు కూడా ప్రభువుని విశ్వసించలేదు. ఫుల్ డ్రింకర్స్, ఎప్పుడు తాగుబోతులు అనమాట. ఆ తాగుబోతులుగా ఉన్న తన స్నేహితులు మారాలి 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 మారాలని 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి. అర్థమవుతుందా? తాగుబోతు స్నేహితులని ఇద్దరు మార్పు చెంది ప్రభువులో వారు ఉండాలని, ప్రభువులో జీవించాలని 40 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరూ మారారు. ఎప్పుడు మారారు చెప్పనా? ఈయన చచ్చిపోయాడని ఆహ్వానం అందుకుని వార్త విన్న తర్వాత ఆ అంత్యక్రియల్లో వీళ్ళు పాల్గొన్నారనమాట. ఇద్దరు తాగుబోతుల ఫ్రెండ్స్. జార్జ్ ముల్లర్ గారి అంత్యక్రియల్లో ఇద్దరు పాల్గొన్న తర్వాత, అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత వారప్పుడు పశ్చాత్తాపడ్డాడు. మా కొరకు ఈ గొప్ప సేవకుడు, మా స్నేహితుడు, చెప్పుకోవడానికి అర్హత లేదు కానీ ఈ గొప్ప సేవకుడు మా కొరకు 40 సంవత్సరాలు మా కొరకు ప్రార్థన చేశాడు, మాకు ఎప్పుడు చెప్పాడు, సువార్త చెప్పాడు. మేము తాగుడు మానేసి దేవునిలో ఘనముగా ఉండాలని మా కొరకు సువార్త చెప్పాడని ఆ అంత్యక్రియల రోజున వారు మారారండి. మారి తర్వాత ఏం చేశారు చెప్పనా? వారు మిషనరీలుగా వేరే దేశాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అందుకే ఈ ఇన్సిడెంట్ మీ జీవితాలకు మీకు ఎందుకు చెబుతున్నానంటే, మన జీవితాల్లో కొన్ని ప్రార్థనలు వెంటనే సమాధానం రావు. భర్త ఒక తాగుబోతుడా? పిల్లలు మన మాట వినట్లేదా? వారు కూడా ఇష్టానుసారంగా చిల్లర పనులు చేస్తున్నారా? దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి చెప్పనా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సాతానిచ్చే ఆయుధం ఏంటి చెప్పనా? నిరాశ. ఎంత ప్రార్థన చేసినా వీళ్ళు మారట్లేదండి. సో ఏం చేస్తారు చెప్పండి? ఈ ప్రార్థన చేసి ఏందండగా, నువ్వు చేసినా మారరు, చేయకపోయినా మారరు, నువ్వు చేయడము మానే, ప్రార్థన చేయక వాళ్ళ గురించి అంటారు. అంతే కదా? అది భర్త మార్పే కానీ, పిల్లల మార్పే కానీ, భార్య మార్పే కానీ, వారి జీవితాల్లో వారు మార్పు చెంది ప్రభువులో వారు నిలబడాలంటే వారి కొరకు మనము చనిపోయేంత వరకు ప్రార్థన చేయాలి. మనం చచ్చిపోయిన తర్వాత, మన సంస్కారాలు అయిపోయిన తర్వాత, మన అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మార్పు చెంది ప్రభువులో మన యొక్క సంకల్పము కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా వారు వాడబడతారు. అది దేవుని కార్యాలు అలా ఉంటాయి. భర్త సరిగా లేకపోతే పోట్లాడడం కంటే వారు వినబడేలా ప్రార్థన చేయడం ఉత్తమం. పిల్లల జీవితాలు సరిగా లేవని వారితో మనం పోట్లాడటం కంటే వారు వినబడేలా వారి యొక్క మారు మనసు కొరకు మనము ప్రార్థన చేయడము ఉత్తమము. అది ఎప్పుడు నెరవేరుతుంది? మహాభక్తుడిగా చరిత్రలో రాయబడిన జార్జ్ ముల్లర్ గారి జీవితంలో 40 ఏండ్ల తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు స్నేహితులు బాప్తిసము తీసుకుని మిషనరీలుగా, సువార్థికులుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి యేసుక్రీస్తును ప్రకటించడం ప్రారంభించారు. కొన్ని మనం బ్రతికుండగా చూడొచ్చు, మరికొన్ని చనిపోయిన తర్వాత చూడొచ్చు. అబ్రహాం అయితే ఇస్సాకనే వాగ్దానాన్ని బ్రతికుండగా చూశాడు. ఇశ్రాయేలీయులు అనేవారు ఈ భూభాగాన్ని స్వతంత్రించుకోవాలనే వాగ్దానాన్ని ఆయన చనిపోయిన తర్వాత చరిత్రలో ఆ కార్యం జరిగింది ప్రియులారా. అందుకే మరొక మాట చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పెను. ఆ మాట నమ్మి ఎవరైనా? అబ్రహాము. ఎన్నో వచనం? 13వ వచనంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానములు చేశాను. ఆ వాగ్దానములను, దేవుని మాటను అబ్రహాము నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలములను పొందుకున్నాడు. ఆ 2 వాగ్దానాలలో ఒక వాగ్దానము బ్రతికుండగా పొందుకున్నాడు, మరొక వాగ్దానాన్ని చనిపోయిన తర్వాత పొందుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత మారితే ఏం ప్రయోజనం అంటే, నువ్వు బ్రతుకున్నంత కాలం ప్రార్థన చేసి గొప్ప విశ్వాసగా బ్రతికి కష్టాలు అనుభవించావు, కాదనట్లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళావు. నీ కుటుంబం కూడా పరలోకానికి వచ్చే ఒక గొప్ప అవకాశం అండి అది. నేను చచ్చిపోయిన తర్వాత మారితే ఏం ప్రయోజనం అంటే, పర్లేదు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నేను చచ్చిపోయిన తర్వాత అయినా వీరు మారేలా ఉండాలి మన ప్రార్థన. ఇంకెప్పుడు మారతారండి? చచ్చిన తర్వాత మారతారా అంటారు చాలామంది. ఎస్, చచ్చిన తర్వాత అయినా మారేలా ఉండాలి మన ప్రార్థన. మనం చేస్తున్న ప్రార్థన వారు చనిపోయిన తర్వాత మన బాడీని చూసి, మన బాడీ, మన ఆత్మ, మన పేరు చెబుతున్న సాక్ష్యాన్ని చూసి వారు మారేలా ఉండాలి.
అలాంటి గొప్ప ప్రార్థనలు చేయాలి. అంత ఓర్పు కలిగి, అంత సహనము కలిగి మన కుటుంబాల్లో ఉన్న దుర్మార్గమైన మార్గంలో నడుస్తున్న వారి కొరకు, తాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, వ్యసనాలు కలిగిన వారి కొరకు, వ్యభిచారుల కొరకు, భార్యలను హింసిస్తున్న వారి కొరకు, భర్తలను హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బ్రతికున్నంత కాలం అది నెరవేరినా నెరవేరకపోయినా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నెరవేర్పు జరగబోతుంది. బ్రతుకున్నప్పుడు జరిగితే ఇంకా హ్యాపీ, ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చచ్చిపోయిన తర్వాత మారితే అది వాళ్ళకి మంచిది, మీరిద్దరు పరలోకములో మళ్ళా కలుసుకోవచ్చు, పరలోకంలో కలుసుకోవచ్చు మన కుటుంబ సభ్యులను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా గమనించాలి, దేవుడు మనకు ఏ వాగ్దానాన్ని తీస్తున్నాడో వాగ్దానమును కొరకు మనము బలమైన ఓర్పు, నిరీక్షణ ఉండాలి. కానీ ఇది రాదులే నిరుత్సాహపడకూడదు. పదే 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 ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఒక హాకీ ప్లేయర్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్ కానీ చూడండి, ఆ బాల్ని గోల్ పోస్ట్లో కొట్టడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తారో ఆ నిర్ణయింపబడిన కాలంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తారు. అంత సుదీర్ఘమైన ఆటలో 1 గోలు 2 గోల్లో పడతాయి అంతే. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, గమనిస్తున్నారు కదా, అంత బలమైన విశ్వాసము కలిగి మన జీవితంలో దీన్ని కొనసాగించాలి. కొన్ని సందర్భాల్లో మనం అడుగుతున్నది నిజంగా దేవుని చిత్తమైన, దేవుడు మనకి ఇవ్వకపోతే ప్రభా నీ చిత్తమైతే ఇవ్వు, లేకపోతే లేదు అని అలాగానే ప్రభా ఇది నీ చిత్తం, ప్రభా ఇది నీ చిత్తం, ప్రభా యూ ప్రభా బలవంతం చేయకూడదు. దేవునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు, అలాగే ఇస్తాడు అంతే. ఆయన ఇచ్చేంత వరకు నిరీక్షణ కలిగి ఓపికగా ఓర్మి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే. ఈరోజు మనుషులకు ఆ ఓపిక లేకుండా పోతుంది. ఈరోజు మనుషులకి ఆ యొక్క ఓర్పు లేకుండా పోయింది. ఎందుకంటే అన్నీ వేగంగా దొరుకుతున్నాయి కదా, వెంటనే కావాలి. హోటల్కి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసినావా ఆయన అంటాడు 10 నిమిషాలు ఇస్తానంటాడు. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అయిపోయిందిగా ఇంకా తీసుకురాదని ఫుడ్ వెంటనే. నేను అడుగుతున్నాను, వెంటనే తెచ్చిన ఫుడ్ మంచిదా, ఇంట్లో కొంచెం టైం తీసుకుని వండిన ఫుడ్ మంచిదా? ఏది మంచిది చెప్పండి? తినడానికి అది బాగుంటుందేమో, కానీ ఆరోగ్యానికి ఏది మంచిది చెప్పండి? ఇంట్లో టైం తీసుకుని గంటన్నర టైం తీసుకుని వండే ఫుడ్ మంచిది. వెంటనే అంటే ఎలా ఉంటుందో చెప్పనా? హోటల్లో ఆ చికెన్ అంతా కూడా ఆల్రెడీ ముందు కలిపేసి ఉంటాయి, దానిలో వేసి సూప్ ఆల్రెడీ 4 రోజుల క్రితం తయారు చేసుకుని ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత చికెన్ సూప్ ఆర్డర్ చేస్తే ఆల్రెడీ బాయిల్ చేసి ఉప్పు కారం మసాలాలు వేసి బాయిల్ చేసిన చికెన్ ముక్కలను చక్కగా ముక్కలు కోసి దాంట్లో వేస్తాడు. దానిలో ఉల్లిగడ్డ వేస్తాడు, కొంచెం కారం వేస్తాడు. తర్వాత ఆల్రెడీ 3-4 రోజుల పాటు తయారు చేసి పెట్టుకున్న ఆ గ్రేవీ తీసి అందులో వేసి బాగా 2 నిమిషాల్లో ఎక్కువ టెంపరేచర్ పెట్టి హీట్ చేసి వేడివేడిగా తీసిస్తాడు. అది చూడగానే మనకు నోరులో లాలాజలం స్టార్ట్ అవుతుంది. అంతే. హోటల్లో నీకు అంత ఫాస్ట్గా చికెన్ కర్రీ ఎలా ఇవ్వగలరు చెప్పండి? ఎందుకంటే రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ అంటాడు. ఆ ఫాస్ట్ ఫుడ్ మన ఇంట్లో చేసి చూడండి, అప్పటికప్పుడు చికెన్ తీసుకొచ్చి అప్పటికప్పుడు అన్నీ తరుక్కుని అప్పటికప్పుడు అన్నీ మేకింగ్ చేస్తే అట్లీస్ట్ ఒక చికెన్ మంచూరియా చేయడానికి మనకు 1 గంట సమయమైనా పడుతుంది. కానీ వాళ్ళు చూడండి 10 నిమిషాలు టిక్ అని కొట్టి మనకి ఇచ్చేస్తారు చూడండి. మీరు గమనించండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళు చేసే ఆ మంచూరియాలు కానీ చికెన్ ఐటమ్స్ కానీ 15 డేస్ వరకు అవి పాడవట. అంటే 15 డేస్ వరకు వాళ్ళు దాన్ని కాపాడతారు. మనం ఈరోజు ఆర్డర్ పెట్టుకుని మన ముందే చేసారనుకుంటే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనకు అవే ఇష్టం, అవి లేకపోతే కష్టం. ప్రియమైన దేవుని వల్ల నా పాయింట్ ఫుడ్ కాదు, కానీ మన జీవితాల్లో ఏదైనా ఒక కార్యము అది దైవ సంబంధమైనదైతే అది నెరవేరకపోతే నిరుత్సాహపడకండి. మరింత విశ్వాసము కలిగి దేవునిలో, ఓర్పు కలిగి సహనము కలిగి దేవునిలో ముందుకు సాగిపోతే దేవుడు మన జీవితాల్లో కార్యాలను ఆయన సమకూరుస్తాడు. ఆయన కార్యాల కొరకు మనం సిద్ధపడాలి, ఆయన కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడు మన జీవితము దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. భక్తుల జీవితాలు అవే మనకు నేర్పిస్తున్నాయి. అబ్రహాము ఓర్పుతో ఉన్నాడు, ఒక యోసేపు గారు ఓర్పుతో ఉన్నాడు. 17వ సంవత్సరంలో చెప్పావు కదా ప్రభువా నా అన్నదమ్ములు వచ్చి నాకు మొక్కుతారని అంటే, ఎస్, యోసేపు ఎన్నో కష్టాలు అనుభవించి 30వ ఏట ఐగుప్తుకి ఏలికైతే ఆ తర్వాత అన్నలు వస్తారు.
కాబట్టి దేవుడు మన పట్ల ఒక సంకల్పమును కలిగి ఉంటే ఆ సంకల్పం నెరవేర్చట కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రయాస పడుతూనే ఉండాలి. ఆ ప్రయాస పడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫలాలు రావు. పరిచర్య చేస్తున్నామండి, వాక్యం చెబుతున్నామండి, ఎన్నో కుటుంబాలు తిరుగుతున్నామండి, కానీ ఎవరు చర్చికి రావట్లేదు అంటే ఏదో ఒక రోజు వారు దేవుని సన్నిధికి వస్తారు. నడిపించింది దేవుడు. కాకపోతే నువ్వు మాత్రము ఓపికగా ఉండాలి. ఓపికగా ఉంటే అనేకులు మనం సంపాదించుకుంటాము. ఎంత ఓపిక ఉంటే అంత మన బంధాలు కూడా అంత బలంగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు దేవుడు మనకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చాడు. సృష్టి మనం ప్రారంభంలో మనం చూస్తే, మన శరీర నిర్మాణం చూస్తే ఇది తృప్తి కలిగిన జీవితము. తప్పుగా అనుకోకండి. మన శరీరంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యూరిన్ బాగా ఆపుకున్నాం, ట్రావెలింగ్ చేయబట్టో నిద్రలో ఉండబట్టో బాగా ఆపుకున్నాం. యూరిన్కి వెళ్ళిన తర్వాత మనకు తృప్తిగా ఉంటుందా ఉండదా? దేవుడు పెట్టిన సిస్టమ్ అదే, నిజం అదే. దీన్ని తప్పులు వెతకండి. అక్కడ దేవుడు పెట్టిన శరీరానికి తృప్తి కలిగిన శరీరం అది. కానీ సాతాను దాన్ని ఎలా మార్చాడనంటే అసంతృప్తులుగా మార్చేసాడు మనల్ని. ఎంత కలిగి ఉన్న నిరాశ, ఇంకా కావాలి, ఇంకా తినాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా పెద్ద ఉద్యోగము, ఇంకా వేగము, ఇలా మనుషుల్లోనికి ఇంకా అని అన్నాడు. మనిషి ఈ ఇంకా అనే వాటిని సంపాదించుకున్నట్టు కొరకు, అనేక వాటిని సంపాదించుకున్నట్టు కొరకు దేవుని వదిలిపెట్టేశాడు. వాటి వైపు పరుగులు తీస్తున్నాడు. ఆ క్రమంలో మనిషి దేవుణ్ణి వదిలేసి సాతానికి దగ్గరైపోయాడు. ప్రియమైన దేవుని వల్ల సంతృప్తి అనే గుణము దేవుడు మనకు పెట్టింది. నిరాశ, నిస్పృహ అనేది సాతాను మనకు తెలియకుండగానే మన మీద వాడుతున్న అత్యంత అద్భుతమైన వాడి ఆయుధం అదే. విశ్వసిస్తే అది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడదాం దేవునిలో. దేవుని వాక్యం వల్ల మనము పోషింపబడుతూ దేవునిలో బలముగా ఎదుగుదాం. ప్రియమైన దేవుని వల్ల మంచిదండి. చిన్న